నా ఒక ఎగ్జాంపుల్ చెప్తావా? వాళ్ళు రావడం వల్ల మీ వ్యాపారాలు దెబ్బతిన్న పరిస్థితి ఒకటి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తావా? 100% అండి. మా వృత్తి తీసుకుంటే ఈరోజు కార్పెంటర్ వ్యవస్థ కానీ, ఇంటీరియర్ వ్యవస్థ కానీ పూర్వం రోజుల్లో నుండి మేము ఎన్నో చరిత్ర ప్రాముఖ్యమైనటువంటి ఆలయాలను నిర్మించినటువంటి చరిత్ర మాకున్నది. ఈరోజు ఒక మార్వాడి గుజరాతీ హార్డ్వేర్ షాప్ పేరుతోటి అందులో రెడీమేడ్ డోర్సు, రెడీమేడ్ ఫ్రేమ్సు, ఇక ఇతరాతర అంటే మేము ఏమంటున్నామంటే మీరు రెడీగా రెడీమేడ్ చేసి మా వృత్తిని మా పుట్టను కొట్టకండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు గోశామల్లండి ఎక్కడైనా సరే పల్లెల్లో ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మార్వాడి హార్డ్వేర్ షాప్కు మీరు వెళ్ళండి, చేతి వృత్తులు చేసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన మీరు ఆ సంబంధించిన రా మెటీరియల్ అమ్ముకోండి, మేము వద్దనట్లేము. కానీ మీరు అక్కడ డిసిప్లే చేసి పెట్టేస్తున్నారు ఆల్రెడీ. నాకు మా యొక్క దర్వాజాలు కావాలంటే మీకు రెడీమేడ్గా రా మెటీరియల్ తీసుకోవడానికి వెళ్తే అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి రెడీగా పెడుతున్నారు. ఇప్పుడు ఇదే నిదర్శనం మాకు పుట్టగొడుతున్నానికి కారణం ఇదే నిదర్శనం అండి. ఆర్యవైశ్య సంఘం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏంటన్నా ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వెనుక నిజంగానే వాళ్ళ మన తెలంగాణ ప్రజల అస్తిత్వం మీద దెబ్బ పడుతుందా? ఎట్లా పడుతుంది? పడితే ఒకటే చెప్తా ఉన్నాము, బ్రతకనీకి వచ్చిండు, వ్యాపారం చేసుకునికి వచ్చిండు, సంతోషం అంతే తప్ప ఏ స్థాయికి వెళ్ళిపోయి మనం దాడి చేసే స్థాయికి వస్తే మాత్రం సహించే ప్రసక్తి ఏం లేదు. ఒకటే చెప్తా ఉన్నాము, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల ప్రభావం మీరు వచ్చారు, వ్యాపారం చేసుకున్నారు, అంచెలంచెలుగా ఎదిగిర్రు. అది ఏ స్థాయి వ్యాపారం చేస్తున్నారు. సో మా కులవృత్తి అనేటువంటి కిరాణా వ్యాపారాన్ని పూర్తి హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మారుమూల ప్రాంతానికి కూడా తెలుసు. ఆడ వరకు ఓకే, కానీ దాడి చేసే ప్రసక్తి చేస్తే వదిలే ప్రసక్తి ఏం లేదు. మేము కూడా తిరుగుబాటు చేస్తాం, మేము కూడా ఏ స్థాయిలో ఉన్నాం ఆ స్థాయికి రెడీగా ఉన్నాం. మీరు సామరస్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంస్థలు కూడా కూర్చొని సామరస్యంగా ఇది కాదు ఇది అనేటువంటి మాట్లాడే ప్రసక్తి చేయాలి. అది చేయకుండా రెచ్చగొట్టేటువంటి ధోరణి మంచిది కాదు. వాళ్ళకి కూడా అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ సంస్థలు కూడా సమన్వయంగా కూర్చొని మాట్లాడి అరే దీన్ని పరిష్కారం చూసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు మాట్లాడితే వారి మీద నువ్వు దాడి చేస్తాము, పోలీస్ కేసులు పెడతాము, భయభ్రాంతులకు చేస్తాము, నువ్వెవడు మాట్లాడానికి అనేటువంటి పరిస్థితి అయితే వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తిరుగుబాటుకు రెడీ ఉన్నాం. ఒకటే చెప్తాము, సమన్వయంగా నువ్వు చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాదంటే మేము రెడీ ఉన్నాం. మార్వాడీలకే రెండు జాతీయ పార్టీలకు సంబంధించి రెండు జాతీయ పార్టీలు కూడా మార్వాడీలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అసలు విషయం ఎక్కడ జరిగింది, దాడి జరిగిన వ్యక్తికి కావచ్చు, అసలు ఏం జరిగిందని తెలుసుకోకుండానే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఏకపక్షంగా. మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై ఏం చెప్తారు మీరు? ఈ సమస్యకు పార్టీలకు రుద్దాల్సినటువంటి అవసరం లేదు. 100% ఈ సమస్యకు పార్టీలకు రుద్దాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మార్వాడీలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అసలు విషయం ఏం జరిగిందనేది కనీసం తెలుసుకునే ప్రయత్నం ఏ పార్టీ నాయకులు చేయట్లేదు. ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా చొరవ కనిపించట్లేదు. ఎక్కడ ఏం చెప్తారు? ఇక అది నేను మహేష్ కుమార్ గారు ఏం మాట్లాడారో వారు మాట్లాడింది అయితే నేను వినలేదు. వారు కూడా మార్వాడీలకే మద్దతు అంటే మళ్ళీ వారికి కూడా మేము చెప్తాం సమాధానం చెప్తాం. మళ్ళీ మేము ఉన్నామా లేదా మా పరిస్థితి కూడా ఏందో చెప్తాం కదా. వారు ఎవరైనా ఏ పార్టీ అయినా ఏవైనా కానీ కొన్ని అంశాలను చాలా ఆచితూచి మాట్లాడాల్సినట్టు అవసరం ఉంది. అది మర్చిపోయి మాట్లాడితే పరిణామాసాలంతా వేరుంటాయి. ఇలా మేమేమంటున్నాము, మా అస్తిత్వాన్ని దెబ్బతిట్టి తెలంగాణ కల్చర్ని, తెలంగాణ అలవాట్లని, తెలంగాణ యాస భాషని తప్పుపట్టే ఆలోచన మీకెక్కడిది? తప్పు కదా, మాటికి తప్పు. అందరూ వ్యాపారం చేసుకోవాలి. మేము ఎవరిని వెళ్ళిపోమని అంటలేము, ఎవరిని రమ్మని అంటలేము. ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటే తప్పలేదు. కానీ వ్యాపార దృక్పథాన్ని మార్చి ఇంకో స్థాయికి వచ్చి దాడి చేసే పరిస్థితి వస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదంటున్నాం. ఇప్పుడు వాళ్ళు చేసే బిజినెస్లలో కూడా సెకండ్ గ్రేడ్ మాలమ్మకం కావచ్చు, జిఎస్టీ చెల్లించకపోవడం సక్రమంగా, ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. మళ్ళీ ఈ ఆరోపణలు ఎందుకు మీరు నిరూపించట్లేదు, ఎందుకు నిరూపించి వాళ్ళను షాపులను మూయించట్లేదు అనేది వాదన కూడా అటువైపు నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు దాని మీద మేం కాదు, ప్రభుత్వం ఆలోచించాలి. ఒక అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కేసుల్లో 97% వాళ్ళ మీద ఉన్నాయి కేసులు, 3% స్థానికుల మీద ఉన్నాయి. అయితే ప్రభుత్వం చూస్తుందా, మేము చూస్తామా? మాకేం పని? మీది కదా ప్రభుత్వము. ట్యాక్స్ ఎవరిని కొడుతున్నారు? ప్రభుత్వం ట్యాక్స్ కొడుతున్నారు కదా. ప్రభుత్వం చూడాలి, దానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి, ఆ శాఖల పనితీరు ఏంది, ఆ శాఖలు దాని మీద ఇచ్చేయాల్సిన అవసరం ఉంది కదా. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన శాఖలు అన్నీ ఉన్నాయి కదా, ఆ శాఖలు పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేయండి. వాళ్ళు చేసిన కేసులనే వాళ్ళు తెలుసుగా వాళ్ళ ప్రమేయం ఎంత ఉందో. మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, స్థానికుల మీద, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, క్లియర్ కనబడుతుంది. మళ్ళీ కొత్తగా మేము చేయాలి, మేము బయట మీకు తెలుసు కదా, పట్టుకోండి మీరే. ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు సున్నితంగా స్పందిస్తలేదు, సున్నితంగా ఎందుకు మాట్లాడతలేదు? పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం పార్టీకి ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ పులి స్టాప్ ఎందుకు పెడతలేదు అంటే వాళ్ళకు కూడా దీన్ని ఏదో అవకాశం వచ్చినప్పుడు వాడుకుందామనే ప్రయత్నం చేస్తుంది కదా ఆ పార్టీ కూడా. ముమ్మాటికి తప్పు. ఇలా పార్టీలకు ప్రమేయం లేదు, ఈ సమస్యకు పార్టీలకు ఏం సంబంధం లేదు ఎక్కడ కూడా. దాదాపు వీళ్ళ వల్ల దాదాపు ఎన్ని సామాజిక వర్గాలు, ఎన్ని కమ్యూనిటీలు కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ని ఎఫెక్ట్ అయినట్టు ఆందోళన వ్యక్తం అవుతుంది? ఇక ముఖ్యంగా ఇది ఒక్కటే కాదు, జనరల్గా చూసుకోవాలని అనుకుంటే
ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు వస్తే ఎఫ్డిఐ ద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కార్పొరేట్ సెక్టార్ 60% వ్యాపారం తినేసింది. అన్ని రంగాల్లో కిరాణా అనుకుందాము, మీరు టెక్స్టైల్ రంగం అనుకుందాము, జ్యువెలరీ బిజినెస్ అంటే హౌస్లో బిజినెస్ ఏదైనా కానీ 60% కార్పొరేట్ సెక్టార్ తినేసింది. మిగిలిన 40%లో 30% ఇలాంటి వ్యక్తులన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీ అందరూ వాళ్ళు తినేసారు. 10%లో బతకలేక సావలేక కిరాయి కట్టలేక పరిస్థితి అధ్వానమై అప్పుల పాలైపోయి చనిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అంటే ప్రభుత్వాలు దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందిగా. ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వం దీని మీద ఎలాంటి ఆలోచన చేస్తే స్థానికుల వాటా ఎంత, స్థానికులకు ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పించాలి, స్థానికులు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరిస్తే స్థానిక వ్యాపారులు బలపడతారనే చూడాల్సిన ప్రభుత్వం అది మర్చిపోయింది. ఇలా ఈ పరిస్థితి వచ్చింది. అది ముమ్మాటికి తప్పు కదా. ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా ఉంది ఇందులో. స్థానికులకు వాళ్ళ సత్తా లేదు, స్థానికులకు సామర్థ్యం లేదు, బిజినెస్ చేసే ఈ చొరవ లేదు. మా బిజినెస్ చేసుకుని మేము డెవలప్ అవుతుంటే మీరు మా మీద ఈర్ష్యపడుతున్నారనే ఒక మాట వినిపిస్తుంది వాళ్ళ వైపు నుంచి. కొందరు అంటున్నారు, నిజమేనా? అట్లా నిజంగా మనకు అట్లాంటి బిజినెస్ స్కిల్స్ కానీ సత్తా కానీ ఇట్లాంటివి లేవా? ఎందుకు డెవలప్ కావట్లేదు? తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ చిరు వ్యాపారులు కావచ్చు, ఎక్కడ లోపం జరుగుతుంది? ఎవరన్నా డెవలప్ కాలేదని అనడంగానే కాదు కదా. తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు ఇలా ప్రపంచ దేశాల్లో అనేక కార్పొరేట్ కంపెనీలు, అన్ని పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలో సీఈఓలుగా ఉన్నారు. అంటే తెలంగాణ విద్యార్థులు కదా వాళ్ళు, తెలంగాణ ప్రజలు కదా. వీడియోతో చెప్పంగానే అయిపోతుందా? అది కాదు కదా. వానికి వనరులు సమకూరుతున్నాయి, అన్ని అవకాశాలు సమకూరుతున్నాయి కాబట్టి వాడు సాధ్యమవుతుంది. ఇక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తలే కదా. ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం నేను దశాబ్ద కాలం పాటు పోరాటం చేసినా ప్రభుత్వం కార్పొరేషన్ ఇచ్చింది, రూపాయి నిధులు ఇవ్వలేదు. ఒకవేళ 1000 కోట్ల రూపాయలు వైశ్యులకు ఇచ్చుంటే, కనీసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చుంటే వేలాది మంది కుటుంబాలు ఇలా వ్యాపారం చేసుకొని బలపడుతుండే కదా. నిధులు ఇవ్వకపోతే వ్యాపారమైన డెవలప్ అవుతుంది. ఉదాహరణకు ఒక 5 లక్షలు పెట్టి చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే ప్రభుత్వం ఒక 10 లక్షలు సాయం చేస్తే ఆయన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కదా. ఆయనది కూడా షాపు సూపర్ మార్కెట్ అవుతుంది కదా. ఓ 50 లక్షలు 60 లక్షలు ప్రభుత్వం ఇస్తే సూపర్ మార్కెట్ అవుతుంది కదా. నువ్వు ఇవ్వకపోతే ఏడికైనా సాధ్యమవుతుంది? ప్రభుత్వం సాయం చేయదు, సాయం చేయనప్పుడు ఏడికవుతుంది? కార్పొరేట్ సెక్టార్ వస్తూ ఉంది. నిజంగా కూడా 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కిరాణా షాపులు ఉన్నాయి, 100 సంవత్సరాల కిరాణా షాప్. ఇవాళ దాని అస్తిత్వం దెబ్బతింటుంటే దాని తగ్గట్టు కార్పొరేట్ సెక్టార్ వచ్చింది. ఆ కార్పొరేట్ సెక్టార్ తగ్గట్టు మనం వ్యాపారం చేయడం నిధులు లేవు. ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది కదా. అనవసరమైనటువంటి ఆరోపణ. తెలంగాణ విద్యార్థుల మేధావి శక్తిని ఎవడూ అంచనా వేయలేడు. అంత బలంగా తెలంగాణ అన్ని అంశాలలో ఉన్నది. అరే అగ్గిపెట్టెలు చీరనేసిన సంస్కృతి, సూక్ష్మ కళాకారులతో చార్మినారు. అసలు ఎవరు ఊహించినటువంటి సూక్ష్మ కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు. అనేక వర్గాలు, ఒకటి కాదు అనేక రంగాలలో ఉన్నారు. మన సంస్కృతిని మన టాలెంట్ని వాడు తప్పుపట్టడం ముమ్మాటికి తప్పు. వాడేదో వచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బాగుపడుతున్నాడు తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. ఇప్పుడు మనకు అయోధ్యకు సంబంధించి తలుపులు తయారు చేసిన తలుపులు సికింద్రాబాదు అనురాధ టింబర్ డిపో నుంచి వెళ్ళినాయి. అట్లాంటి రాష్ట్రానికి దేశంలో పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కోసం మన వైపు నుంచి వెళ్తూ ఉంటే మళ్ళీ అదే సంస్కృతిని రాష్ట్రం అంతా వీళ్ళు పెంచుకోవచ్చు కదా. స్వర్ణకారులు కావచ్చు, మనకు విశ్వకర్మలు కావచ్చు. ఎక్కడ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం కావాలి? ఇప్పుడు ఒకటే అంటా ఉన్నాము, ఇది ఒకటే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు మన భారతదేశ సంపదను కానీ భారతదేశ సంస్కృతిని భారతదేశానికి సంబంధించినటువంటి కళాఖండాలని అనేక సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయి వనరులు ఇచ్చి పూర్తి స్థాయి సహకరించాల్సినటువంటి ప్రభుత్వం సహకరించకుండా ఉండడం ఎంత తప్పో, ఇవాళ మౌనంగా ఉండడం కూడా అంతే తప్పు. దీన్ని పూర్తి స్థాయి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. పెట్టకుండా కాలయాపన చేస్తుంది, అది ముమ్మాటికి తప్పు. ప్రభుత్వం వెంటనే దీనికి పులి స్టాప్ పెట్టాలి. ఓకే, ఇది ఈ మార్వాడి ఇష్యూకి సంబంధించి వెంటనే పులి స్టాప్ పెట్టాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అంశానికి స్వస్తి పలకాలని మనకు ప్రేమ్ గాంధీ గారు మనతో పాటు చెప్తా ఉన్నారు.